నమస్కారం. భారతోపఖండంలో వ్యవసాయం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పచ్చని పొలాలు కదా. కాని ఈరోజు మనం ఆ పచ్చదనం వెనక ఉన్న సంక్లిష్టమైన, అత్యంత ఆసక్తికరమైన వ్యవసాయ వ్యవస్థల గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అక్షరాలా మన దేశానికి వెన్నెముక. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. డేటాలు, లెక్కలు పక్కన పెడితే ముందుగా అస్సాంలోని డిఫూ శివారులో ఉండే రింజా అనే ఒక చిన్నారి గురించి ఆలోచిద్దాం. తన కుటుంబ సభ్యులు అడవిని నరికి ఆ ఆకులను కాల్చి వ్యవసాయం కోసం భూమిని సిద్ధం చేయడం చూసి ఆ పాప చాలా మురిసిపోతోంది. కాని పాపం ఆ చిన్నారికి ఒక విషయం తెలియదు. ప్రతి పంట తర్వాత ఆ భూమి సారం ఎలా హరించుకుపోతుందో, మరుసటి సీజన్కు వాళ్ల కుటుంబం మళ్లీ కొత్త భూమిని ఎలా వెతుక్కోవాలో ఆమెకు అవగాహన లేదు. ప్రాచీన జీవనాధార వ్యవసాయం అనే పెద్ద కాన్సెప్ట్కి ఇదొక సజీవ ఉదాహరణ. ఇది కేవలం ఒక కథ కాదు, మనం తెలుసుకోబోయే వాస్తవాలకు అసలైన పునాది. మనం ఇప్పుడు చూడబోయే అంశాల క్రమం ఎలా ఉండబోతుందంటే, ముందుగా మన వ్యవసాయ వెన్నెముక గురించి, ఆ తర్వాత సబ్సిస్టెన్స్ వర్సెస్ కమర్షియల్ ఫార్మింగ్, ఆపై ద స్లాష్ అండ్ బర్న్ సైకిల్, అలాగే 3 ప్రధాన పంట కాలాలు, చివరగా మన దేశపు ప్రధాన పంట అయిన వరి గురించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. స్థూలంగా వ్యవసాయ పద్ధతుల నుంచి సూక్ష్మంగా ఒకే ఒక్క పంటను ఎలా పండిస్తారో చూద్దాం. ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. మన మొదటి విభాగం సబ్సిస్టెన్స్ వర్సెస్ కమర్షియల్ ఫార్మింగ్, అంటే జీవనాధార వ్యవసాయం మరియు వాణిజ్య వ్యవసాయం. దేశవ్యాప్తంగా భూమిని ఎలా వాడుతున్నారనే విషయంలో ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు సాంద్ర జీవనాధార వ్యవసాయం చూస్తే ఇక్కడ భూమిపై జనాభా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. భూకమతాలు చాలా చిన్నవిగా ఉంటాయి. పైగా వాటిలో ఉత్పత్తి పెంచడానికి రసాయనాలు ఎక్కువగా వాడుతుంటారు. దీనికి పూర్తి భిన్నంగా మరోవైపు వాణిజ్య వ్యవసాయం ఉంటుంది. ఇదెలా ఉంటుందంటే, భారీ పెట్టుబడితో చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అధిక దిగుబడినిచ్చే హైగ్రేడ్ విత్తనాలు, మోడర్న్ ఫర్టిలైజర్స్ లాంటివి ఇక్కడ వాడతారు. సింపుల్గా చెప్పాలంటే, ఒకచోట శ్రమ, ఒత్తిడి ఎక్కువైతే మరొక చోట భారీ పెట్టుబడి వ్యవసాయాన్ని శాసిస్తుంది. వాణిజ్య వ్యవసాయం అనగానే వెంటనే గుర్తొచ్చే బెస్ట్ ఎగ్జాంపుల్ అరటి తోటల పెంపకం. ఇదొక భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ లాంటిది. ఇక్కడ విశేషమేంటంటే, ఒకే పంటను ఎకరాల కొద్దీ భారీ స్థాయిలో పండిస్తారు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ తోటలు ఎక్కువగా వలస కార్మికులపై ఆధారపడి ఉంటాయి. అలా వచ్చిన ఉత్పత్తి అంతా ఫ్యాక్టరీలకు, వివిధ పరిశ్రమలకు ముడిసరుకుగా వెళ్ళిపోతుంది. అది వాణిజ్య వ్యవసాయం రేంజ్. సరే, ఇప్పుడు మళ్లీ మన చిన్నారి రింజా ప్రపంచంలోకి వెళ్దాం. అదే మన తదుపరి విభాగం, ద స్లాష్ అండ్ బర్న్ సైకిల్. ఇదొక ప్రపంచవ్యాప్త దృష్విషయం. అసలు ఈ ప్రాచీన వ్యవసాయ పద్ధతిలో ఏం జరుగుతుందో తెలుసా? రైతులు అడవిలో కొంత భాగాన్ని ఎంచుకుని అక్కడి చెట్లను నరికి, కాల్చి ఆ బూడిదతో భూమిని సిద్ధం చేస్తారు. వింటానికి బాగానే ఉంది కదా, కానీ అసలు సమస్య ఎక్కడే ఉంది. వారు ఎలాంటి ఎరువులు వాడరు కాబట్టి కొన్ని పంటల తర్వాత సహజంగానే నేలసారం తగ్గిపోయి దిగుబడి దారుణంగా పడిపోతుంది. ఇక వేరే దారిలేక ఆ భూమిని వదిలేసి మళ్లీ కొత్త ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. వదిలేసిన పాతనేల మళ్లీ తన సహజ సారాన్ని నెమ్మదిగా పుంజుకోవడానికి ఈ పద్ధతి అవకాశమిస్తుందన్నమాట. ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. మనం భారతదేశంలో ఈ పద్ధతిని ప్రాంతాన్ని బట్టి జుమ్మింగనో లేదా బేవారనో పిలుస్తుంటాం. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ విధానం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు సుమా. మెక్సికోలో దీన్ని మిల్పా అంటారు, వెనిజ్వేలాలో కొనుకో, బ్రెజిల్లో రోకా, సెంట్రల్ ఆఫ్రికాలో మసోలే, ఇండోనేషియాలో లడాంగ్ మరియు వియత్నాంలో అయితే రే అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని మనుషులు ప్రకృతితో ఎలా ఒకేలా మమేకమయ్యారో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. అదే మన తదుపరి విభాగం, ద 3 క్రాపింగ్ సీజన్స్. వ్యవసాయ చక్రాలను ప్రకృతి తన గుప్పిట్లో పెట్టుకుని ఎలా నడిపిస్తోందో ఇప్పుడు చూద్దాం. మన వ్యవసాయ క్యాలెండర్ను ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే రబీ, ఖరీఫ్ మరియు జైద్ అని 3 ప్రధాన కాలాలు కనిపిస్తాయి. రబీ పంటలను ఖచ్చితంగా శీతాకాలంలో విత్తి వేసవిలో కోస్తారు. మన గోధుమ పంట దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పశ్చిమ ఉష్ణమండల తుఫానుల వల్ల వచ్చే వానలు ఈ పంటలకు ప్రాణం పోస్తాయి. ఇక ఖరీఫ్ విషయానికొస్తే ఇది ఋతుపవనాలతో పాటే మొదలవుతుంది. వరి ప్రధానమైన ఖరీఫ్ పంట. దీన్ని శరదృతువులో కోస్తారు. ఈ రెండింటి మధ్య అంటే వేసవిలో వచ్చే ఆ చిన్న షార్ట్ గ్యాప్నే జైద్ అంటారు. ఈ సీజన్లో పుచ్చకాయలాంటివి పండిస్తారు. వాతావరణం మన ఆహారాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో కదా. ఇక్కడ ఇంకొక క్రేజీ వాస్తవం తెలుసుకుందాం. అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో రైతులు ఏకంగా ఒకే సంవత్సరంలో 3 వరి పంటలు పండిస్తారు. ఆస్, అమన్, బోరో ఇవి ఆ పంటల పేర్లు. ఒకే సంవత్సరంలో 3 సార్లు పంట తీయడమంటే మాటలా? ఆయా భౌగోళిక ప్రాంతాల్లోని నేలల సామర్థ్యం ఎంత అపారమైనదో, అక్కడ వ్యవసాయం ఎంత తీవ్రంగా సాగుతుందో అర్థం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు. స్థూలమైన వ్యవసాయ క్యాలెండర్ల నుండి మన దృష్టిని కాస్త సూక్ష్మంగా మారుద్దాం. భారతదేశపు అత్యంత కీలకమైన పంటపై ఫోకస్ చేద్దాం. మన తదుపరి విభాగం, ది రెయిన్ ఆఫ్ రైస్, ఇండియాస్ స్టేపుల్ క్రాప్. భారతదేశంలో వరి పండించే సువిశాల ప్రాంతాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచ వరి ఉత్పత్తిలో చైనా తర్వాత మనదే సెకండ్ ప్లేస్. ఇది ఎంత భారీ స్థాయిలో సాగవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
పక్వానికి వచ్చిన ఆ వరివెన్నులను గమనిస్తే వాటికి అత్యధిక ఉష్ణోగ్రత, పైగా 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఖచ్చితంగా అవసరం. ఈ పంటకు ఎంత భారీ స్థాయిలో తేమ అవసరమో ఆ భౌతిక వాస్తవాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పుడే మనకొక డౌట్ రావచ్చు, వారికి అంత నీరవసరమైతే తక్కువ వర్షం పడే ప్రాంతాల్లో దాన్ని ఎలా పండిస్తున్నారని. దానికి ఒకటే ఆన్సర్, మన కాలువల నెట్వర్క్. అవును, విస్తృతమైన నీటిపారుదల వ్యవస్థ. ఈ ఆధునిక వ్యవస్థ మరియు కమర్షియల్ ఆలోచనల వల్లనే పంజాబ్, హర్యానా లాంటి తక్కువ వర్షపాతం ఉండే నాన్ ట్రెడిషనల్ ఏరియాల్లో కూడా ఇప్పుడు వరి పంటను బ్రహ్మాండంగా సాగు చేస్తున్నారు. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో మనం ఈ ఆసక్తికరమైన వ్యవసాయ వివరణ ముగింపుకు చేరుకున్నాం. కాని ఇక్కడే ఒక లోతైన ప్రశ్న మన మెదడును తొలిచేస్తోంది. రోజురోజుకు భూమిపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. వ్యవసాయ పద్ధతులు మరింత ఇంటెన్సివ్గా మారుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో భారతదేశపు ఆహార భద్రత భవిష్యత్తేమిటి? మారుతున్న వాతావరణం, పరిమితమైన భూమి మరియు అంతకంతకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మన వ్యవసాయ వెన్నెముక ఎలా బలోపేతం కావాలి? ఈ వివరణ ఇక్కడితో ముగిసినా భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే ఈ అతిపెద్ద సవాలుకు సమాధానం వెతకడం మాత్రం అత్యంత అవసరం.